నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన స్థానిక ఎస్ఐ రామ్లాల్ నాయక్ ఆయన మాట్లాడుతూ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడాలని, ప్రతి మతాన్ని గౌరవించి అన్నదమ్ముల వలె కలిసి జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించరాదని ఆయన తెలియజేశారు. ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వ శాఖ అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయతత్వం అన్ని సమ్మిళితంతో చేసే మా కర్తవ్యంలో భాగంగా ప్రజలకు శాంతి చేకూర్చాలి, పీస్ఫుల్గా ఆ ప్రొసెషన్ కానీ ఆ పండుగ జరగాలి, అన్ని మతాల వారికి మా సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళు మంచి జరుపుకోవాలన్న ఉద్దేశంతో మా మైండ్లో ఉంటుంది. అది పోలీసులో నాటుకున్న అదొకటి మా ఉంటుంది. కాబట్టి దయచేసి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ప్రశాంతలతో శాంతియుతంగా చేశారో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని సహకరిస్తూ ఒక గంట లేట్ అయినా పర్వాలేదు, ఒక 100 మీటర్ పెరిగిన దూరం పర్వాలేదు, ఒక 50 మంది దాంట్లో యాడ్ అయినా పర్వాలేదు, బట్ మన లక్ష్యం అనేది ఒకటే శాంతియుతంగా జరుపుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిరంజీవి సినిమా, ఠాగూర్ సినిమా అది వేరే సినిమాలో ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. వాడు ఒకటి పని చేస్తే ఆ పనిని ముగ్గురు చేస్తారట. ఠాగూర్ కదా, ఆ ముగ్గురు మళ్ళీ +3 అవుతారు, అంటే 9 మెంబర్స్ అవుతారు. 9 + 3 27 అవుతారు. అట్లా మనం తక్కువ మంది మీటింగ్ వచ్చినప్పటికీ కూడా మనం మన ఫ్రెండ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, మన కులం వాళ్ళకి కానీ, మన పక్కింటి వాళ్ళకి కానీ, మనతో పాటు వస్తున్నటువంటి ఆ భక్తుడితో సహా అలా కొద్దిగా ఏమైనా చేస్తున్నా కూడా మనం కలిసికట్టుగా చేసుకొని కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మన సాహెబ్ అన్న చెప్పినట్టు ఎదుటివారికి మనం స్నేహం, సోదరభావం ఉండాలా. ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే, మన ఆకలితో ఉంటే కూడా మనం వారికి పడనీయకుండా మనం కూడా ఒక్కొక్క సందర్భంలో కలిసి ఉండాలా, వాడికి చేయూతనివ్వాలని చిన్న సారాంశంలో చెప్పింది. చాలా మంచి వాక్యం అది. మనందరం కోరుకునేది కూడా అదే. శాంతి, ప్రేమతోనూ ఎదుటివాడికి మనం అవకాశం ఇస్తే అతను ఖచ్చితంగా మనకు అదే అవకాశం ఇస్తాడు. అప్పుడే సోదరభావం ఉంటుంది, అప్పుడే సమాజంలో మంచి జరుగుతుందనే ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి దయచేసి మీరందరూ, నేను కూడా కొత్తగా వచ్చినాను కాబట్టి మీరందరూ స్వాములు, మీరు కూడా ఒక స్వామి దాదాపు ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరందరూ యూత్ పిల్లలు కాబట్టి. ఇంకొక సందర్భం అంటే ఏంటంటే, మనం పండగ ఊర్లో చేస్తాం, కానీ మన పిల్లలు ఏం చేస్తారు, హైదరాబాద్లో వేరే ప్రాంతాల్లో స్థిరపడతారు. వాళ్ళకి ఏమంతా తెలియదు. మనమేమో గ్రామీణ స్థాయిలో ఉంటాము, మనం మంచిగా చేద్దాం అనుకుంటాం. ఎక్కడో చుట్టాల మార్గం అన్న వస్తాడు, లేదంటే హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి మన బంధువులాగా కానీ, మన ఇంటోడు కానీ, మన ఊరోడు వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే కొద్దిగా ఎంగ్జైటీ ఫీల్ అయ్యి ఏదేదో జరగదని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా న్యూసెన్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కూడా అడ్వాన్స్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన పోలీస్ స్టేషన్లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన గ్రామ ప్రముఖులకు, వివిధ మతాల పెద్దలకు, యువకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్, మా దగ్గర ఏ పండుగ జరిగినా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుకు చేసుకుంటాం. ఈ పీస్ మీటింగ్ పెడితేనే ఇట్లా పీసీ మీటింగ్ పెడతారా అనిపిస్తుంటుంది, కానీ మా పండుగలు కామన్గా అందరము మా పండుగలకు అంత రోడ్లు నిలబడి ఇష్యూ చేస్తుంటారు. డాక్టర్ సాబ్ ఇంటికి పోతాం, అందరం ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటాం. వాళ్ళ పండుగలకు మేమంతా ఇంటికి దగ్గర వెళ్ళి అందరినీ కలుస్తూ ఉంటాం, పెద్దవాళ్ళంతా కలుస్తుంటాం. ఇక్కడ ఎటువంటి అలజడి కానీ ఎటువంటి సమస్యలు కానీ ఇక్కడ జరగదు సార్. మేము యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా, కుల పెద్దలుగా కూడా హామీ ఇస్తున్నాం. మా తరపు నుంచి కూడా మంచిగా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా నేను దాదాపు 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మిగతా సోదరులు అందరూ కూడా సహకరిస్తారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఏదో అరకొర ఏమన్నా ఉన్నా కూడా మా ఆర్గనైజ్ చేస్తే దాన్ని అక్కడికక్కడే సర్దు మణిగేటట్టు చేసి అందరినీ సంధానించి పంపిస్తారు. ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఇక ముందు కూడా జరగకూడదు. ఏ అరమరికలు లేకుండా అందరం కూడా అన్ని పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పండుగలు చేసుకుంటూ ఉంటాం మనం. అందులో భాగంగా మన పిఎస్ లిమిట్లో ఒక 2 విలేజెస్ ఉన్నాయి మనకి.
అందరి కులమతాలకు అతీతంగా మనందరం ఒకరి పండుగను ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నామనేది శాంతి భద్రతల విషయంలో పోలీసు వాళ్ళకు అందరూ సహకరిస్తూ ముందు వరుసలో ఉంటారు. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా మనం మీతో కమ్యూనిటీ ఎల్డర్స్తో ముస్లిం కానివ్వండి సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అంతా మనమే అనుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చేద్దామనే మంచి ప్లాన్తో చిన్నపాటి ఎస్పీ మేడం చెప్పింది, అందరి ఎల్డర్స్ని పిలిపించి మాట్లాడాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం కమ్యూనిటీ చిన్న మీటింగ్ పెట్టమని చెప్పింది. కాబట్టి మనందరం ఒకరి పండుగను ఇంకోరు కూడా కోఆర్డినేషన్తో చేసుకొని ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపటి హనుమాన్ జయంతిని సోదరులు ఎవరైనా మాట్లాడాల్సిందే కోరుతున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మరియు దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి స్వాగతం పలికారు. ముందుగా ప్రత్యేక రాహుకేతు పూజ నిర్వహించి అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరి నాటికి 12 సంవత్సరాల తర్వాత స్వామి దర్శనం చేస్తాను. దర్శనం చేసుకోవడం కుదిరింది. స్వామి దయ వల్ల పునర్దర్శనం జరిగించాలని మంచి ఆలయాలు వాయు లింగమైన ఈ ప్రశస్తమైన దేవాలయం ఎంతోమంది. ముధోల్ మండల కేంద్రంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పులే మరియు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు అలాగే విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ పూలే దంపతుల సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల విద్యను ఆయుధంగా మార్చిన పూలే దంపతుల సేవలను కొనియాడారు. ఇటీ కార్యక్రమంలో ముధోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, మాజీ జెడ్పీటీసీలు మరియు ఎంపీటీసీలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ముధోల్లో ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. ఈ సభకు అధ్యక్షులుగా పోతన్న గారు, ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే శ్రీ రామారావు పటేల్ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మాజీ సర్పంచులు, ఇక్కడ స్టేజ్ మీద చాలా పెద్దలు ఉన్న అందరూ పుష్పన్న గారు, మరి ఇక్కడ సుఖ మాక ముందర ఇంకా చాలా తెలుగు పరులు మంచి పెద్దలందరూ ఉన్న అందరికీ నమస్కారం. మరి చాలా సబ్జెక్ట్ మీద మొత్తం మాట్లాడడం జరిగింది. అయినా మనకు జ్యోతిరావు పూలే గారి విషయంలో కొద్దిగా మాట్లాడవలసి వస్తుంది. జ్యోతిరావు పూలే గారు కానీ, శివాజీ మహారాజ్ కానీ, అంబేద్కర్ కానీ ఇటువంటి పెద్దలకు మనం ఎందుకు గుర్తిస్తాం? మనం చూస్తాం, మన తాత తండ్రి పేరు చెప్పలేం. మనం మన తాత దాకా తెలిసి ఉంటుంది అనుకుంటా అందరికీ. తాత తండ్రి పేరు, ఆయన తండ్రి పేరే చెప్పలేం మనం. అంటే దాని అర్థం ఏంటంటే, మరి వీళ్ళు ఎక్కడ ఏ కులంలో పుట్టినరు, ఎందుకు వీళ్ళ పేర్లు రావాల్సి వస్తుంది అంటే దానికి ఒక అర్థం ఉంది. వీళ్ళకి ఎన్నో సంవత్సరాలైనా మనం గుర్తు చేసుకుంటూ ఉంటామంటే వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏ కులము మతము లేకుండా అందరికీ పనికొచ్చే విద్య. ఆ టైంలో ఈ పరిస్థితి లేదు, మనం చాలా హ్యాపీగా సుఖంగా ఉన్నాం.
జ్యోతిబా పులే సావిత్రిబాయి ఉన్న కాలంలో ఇంటి బయట ఉండి ఏదైనా మాట్లాడటానికి అర్హత లేని పరిస్థితి. అప్పుడు మహిళల విషయం అయితే చదువు చెప్పడం అంటే చాలా ఘోరం. రకరకాల వాళ్ళకు ఆ టైంలో హింసించడం జరిగింది. ఆయనకు ఎన్నో ప్రాబ్లం చేయడం జరిగింది. ఎందుకు నువ్వు స్కూల్ ఇది చేస్తున్నావు, మహిళలకు ఎందుకు ఇది చేస్తున్నావు అని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా వాళ్ళు ధైర్యంగా భయపడకుండా ఆ టైంలో మహిళల కోసం, బడుగు వర్గాల కోసము, బీసీల కోసం చాలా కష్టపడవలసి వచ్చింది. వాళ్ళ కష్టం వల్లనే ఈరోజు మనం చూస్తాం ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్ ఇట్లా మహిళలు చాలా చాలా పెద్ద పెద్ద పోస్టుల మీద ఉన్నారు. మన జిల్లాకి ఇప్పుడు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మహిళలే. అంటే ఆ సమయంలో వాళ్ళు చేసిన కృషి వల్లనే ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఇక్కడ మరి ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ ఆశీస్సులే. అయితే మనం చాలా ఆలోచించవలసిన విషయం, ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెన్స్ అన్నది మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది పిల్ల ఇచ్చేది ఉంటే నీకు ఎంత ప్రాపర్టీ ఉన్నదని అడుగుతారు, కానీ చదువుకున్న విషయంలో నీకు ఎంత డిగ్రీ ఉన్నదని అడిగితే తప్పకుండా అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక కాలం ఉండే ఇంత భూమి ఉంటేనే పిల్ల ఇస్తాం, ఇంత ఇది ఉంటే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఆయన ఏం చదువుతున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు. అయితే అది జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి పుణ్యమే మనకి ఈరోజు మనం ఇది చేస్తున్నామంటే. మరి అటువంటి సందర్భంలో మనం ఈరోజు మనం మరి ముదోల్లో అంటే ఇది ముదోలు నియోజకవర్గ హార్ట్, ముదోలు నియోజకవర్గం హార్ట్ ఇది. ఇక్కడ చాలా తెలివిపరులు, విద్యావంతులు, రకరకాల చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మన ముదోలు వెనుకబడ్డది అట్లా అనటానికి లేదు. దాన్ని అందరం మనం కలిసికట్టుగా కలిసి చేయవలసి వస్తుంది. ఒక్కడు వల్ల ఎవరి వల్ల కాదది, అందరూ ఈ సహాయం కావాలి దానికి ఏదైనా చేయటానికి. అయినా ఎక్కడ పోయినా మనం ఏ నియోజకవర్గం అంటే ముదోలు అంటాం, ఏ డెవలప్ అయినా కానీ ముదోలు పేరు తీసుకుంటాం మనం. మరి అటువంటి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫులే ఉన్నది, ఇది ఉన్నది. రేపు రాబోయే అనుకుంటా శివాజీ మహారాజ్ సుఖ దగ్గర వచ్చినట్లు ఉన్నది. మరి అన్ని ఇప్పుడు ఏ కులం మతం లేకుండా ఇటువంటి పెద్దలకు మనం గౌరవించవలసిందే. మనము అందరం కలిసికట్టుగా ఉండి ఇప్పుడు చాలా గ్రేట్ ఇది. ఇప్పుడు కమిటీ ఇంత తొందరలో ఇంత డబ్బులు జమ చేసి చేయడం అంటే చాలా గ్రేట్. ఆ కమిటీకి సుఖ నేను ధన్యవాదాలు చెప్తున్నా, శుభాకాంక్షలు చెప్తున్నా. మీరు మరి మీది ఒక ఎగ్జాంపుల్, మీకు చూసి ఇంకా ఎక్కడేమైనా చేయాలంటే అరే ముదోల్లో ఇట్లా చేస్తారైతే మనం ఎందుకు చేయలేదని ఒక ఉదాహరణగా మీరు మిగిలిపోయారని నేను చెప్తున్నా. ఈరోజు మనం ఇంకొకటి ఏంటంటే మార్కెట్ యార్డ్, సబ్ యార్డ్ విషయంలో నేను ఇప్పుడు మా దగ్గర 12 కోట్ల రూపాయల ఫండ్స్ ఉంటే దాంట్లోకి 8,40,00,000 రూపాయలు రాయడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి ఈ ముదోల్ సబ్ యార్డ్ సుఖ ఉంది దాంట్లో. అయితే ఏముందంటే మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ఇన్ని ఒకటేసారి పెట్టకుండా ఒక 4 పెట్టుంది అంటే సెకండ్ దాంట్లో పోయింది, అది సెకండ్ లిస్ట్లో పోయింది. ఆల్రెడీ మీరు చెప్పకముందే మేము పెట్టాము ఆల్రెడీ లిస్ట్. అయితే దాంట్లో చూడ ఒక 4 వరుసలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 వరుసలు తప్పకుండా దాంట్లో మన లిస్టులో ముదోలు ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే ముదోలు అంటే ఇప్పుడు మన అందరికీ ఒక నియోజకవర్గం, మన అందరిది ఇది. అవును, మీరు చెప్పకుండా నేను చేసిన, ఎందుకంటే మాకు మరి చేయవలసిందే కదా మన బాధ్యత. కాబట్టి మనం దానికోసము పంపించడం జరిగింది సెక్రటరియట్లో. ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర లిస్ట్ ఉంది, మనకి పోయి ఉన్నది. మళ్ళీ ఒకసారి మరి పటేల్ సాబ్ డిస్కస్ చేస్తే అన్నారు మనం ఇది పెట్టబడతాని కంపల్సరీ చెప్పారు. అయినా సుగా చెప్పారు నాకు ఇది ముదోలు కంపల్సరీ పెట్టబడతాని. అయితే ఆ రకం మనం పెట్టడం జరిగింది. దాన్ని ఎంబడబడి మాది ఏముంటుందంటే నిర్మల్ జిల్లా బైన్సా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం బాసర IIIT ముందు తమను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేస్తున్న కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు. జీవో 21 వల్ల సంవత్సరాల తరబడి పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. రాష్ట్రంలో 13 యూనివర్సిటీల్లో 900 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, అందులో 200 మంది మహిళా ప్రొఫెసర్లు ఉన్నారన్నారు. అయినప్పటికీ మాకు ఉద్యోగ భద్రతతో కూడినటువంటి జాబ్ లేదు.
జీవో నంబర్ 21 రూపంలో మా పైన తిరుగుబడింది. ఆ జీవో నంబర్ 21 ఇంప్లిమెంట్ అయ్యి రిక్రూట్మెంట్ జరిగితే మా జీవితాలు రోడ్డున పడతాయి సార్. దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేసి మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేయగా మన సమస్యను సావాదనంగా మన సమస్యకు స్పందించి మన సమస్యపై మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ IIIT బాసరాలో ఇప్పుడు 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ అమూల్యమైన సేవలను అందిస్తూ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తున్నదంటే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది చెప్తుంది. అదే దాన్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఈరోజు మహనీయుడు పూలే గారి జయంతి. ఆయన సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తి. సో ఆ మహనీయుడి జయంతి సందర్భంగా గవర్నమెంట్ని అలాగే మన ఎమ్మెల్యే గారిని మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయండి, భద్రతతో కూడినటువంటి UGC పే స్కేల్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం మాకు కొండంత బలము. సార్ మా ఆహ్వానాన్ని నుంచి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని దేశాయిపేటలోని వినాయక వీధి 12వ డివిజన్లో రాగి రజని రాజు దంపతుల ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నంతో శుక్రవారం గంటా రవికుమార్ బీజేపీ నాయకులు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడుతూ సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, లబ్ధిదారుని ఇంట్లో అన్నం తింటుంటే నా సొంతింట్లో తిన్నట్లు అనిపిస్తుంది. సన్నబియ్యం పంపిణీతో పేదవాడి కుటుంబం ఆనందంతో పెద్దోలు తినే బియ్యం పేదోలు తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా ఈరోజు వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లోని రాగి రాజు గారు మరియు వాళ్ళ సతీమణి రజిత గారి చేతుల మీదుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ వారు భోజనానికి పిలవడం జరిగింది. కరోనా నుండి మరియు రాబో 4.5 సంవత్సరాల వరకు కూడా పేదవాడి కోసం ప్రతి ఒక్కరికి 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారు లబ్ధిదారులు వాళ్ళు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. వారి ఇంట్లో మేము భోజనం చేయడం జరిగింది. కోవిడ్ నుంచి వారు తీసుకున్న ఉచిత బియ్యం వల్ల మేము కడుపు నిండా భోజనం చేస్తున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ద్వారా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలని వారు మమ్మల్ని పిలవడం జరిగింది. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వారు మాకు అన్నదాత. నిజంగా ప్రతి పేదవాడి ఆకలి తీర్చే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీము నిజంగా అభినందనీయం. భారతదేశంలోని 80 కోట్ల మంది పేదలు ఈరోజు ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 5,67,000 కుటుంబాలు ఈరోజు ఈ పథకం ద్వారా బియ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతిదీ దాదాపు రూపాయలు 80 పైసలు కేంద్రం వాటా, 20 పైసలు రాష్ట్రం వాటా ఉంది. నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్ల మేము ఈ లబ్ధిదారి ఇంట్లో మా ఆకలి తీర్చుకోవడం నిజంగా మాకు నరేంద్ర మోడీ గారు కల్పించిన అదృష్టంగా భావిస్తూ ఈరోజు లబ్ధిదారు వారు మాట్లాడతారు. కామారెడ్డి జిల్లా శ్రీ మహాత్మా జ్యోతిబాయి పులే 198వ జయంతి ఉత్సవము స్థానిక మున్సిపల్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ విక్టర్ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాది చంద్రకాంత్ రెడ్డి, స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారిని శ్రీమతి వీణ మరియు వివిధ సంఘాల నాయకులు జ్యోతిబాయి పులే మరియు సావిత్రిబాయి పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎవరైతే మానవుడే
హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతే మసీదు చర్చి మందిరము హృదయము కన్నా గొప్పవా, కలవో శిలవో నిలవో లేదో ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవుడే. ఆజారామం సాంఘిక సంస్కరణకు నువ్వే ఆద్యుడవు, నువ్వు ఆద్యుడవు. కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహానీయుడవు. తొలితరం కాదు నేటి తరానికి కూడా నీవే ఆద్యుడవు. తొలితరానికి కాదు నేటి తరానికి కూడా నీవే ఆద్యుడవు. వితంతు వివాహాలను ప్రోత్సహించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేసి పాఠశాలను ఏర్పాటు చేసిన గనుడవు నీవు గనుడవు. గులాంగిరి రాసి ఎవడికి ఎవడు గులాం అని మనం ఇచ్చిన సమయం ఒక తృణప్రాయం మాత్రమే. కాబట్టి అట్లాంటి మహాపురుషుల గురించి మనం ఎంత సమయాన్ని ఇచ్చినా అది తక్కువనే అని భావిస్తూ గౌరవనీయులు ఈ జిల్లాగా ఉంటూ ఈ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడంలో తన వంతు సహాయ సహకారాల్ని పేద ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి గౌరవనీయులు శ్రీ విక్టర్ గారు, అదనపు కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి జిల్లా గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జన్మదిన శుభాకాంక్షల వేడుకను ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ శాఖ వారికి మరియు ఈ శాఖకు అధ్యక్షత వహించి వస్తున్నటువంటి మన జాయింట్ కలెక్టర్ గారికి మరియు జ్యోతిరావు పూలే గారు ఆయన పడినటువంటి శ్రమ ఇంత అంత కాదు. ఆయన 1827లో జన్మించి మన్వాదం బలంగా ఉన్న రోజుల్లో భారతదేశంలో చదువుకోవడానికి అవకాశం రోజుల్లో ఆయన జన్మించాడు. ఆయన చిన్నతనంలోనే గోవిందరావు ఆయన తండ్రి ఆయన జ్యోతిరావు పూలే ఆయనను మనము ఉద్దేశించి మాట్లాడడానికి కారణమేంది, ఆయన ఎట్ట తెలుసుకున్నాడు. మరి ఆయన ముందు భారతదేశంలో అందరం కూడా సమానమున్నట్టే ఆయనకు తెలుసుకున్నాడు. కానీ ఆయన కూడా వాస్తవంగా ఎక్కువలు ఉన్నాయని తెలియదు. ముందు ఎప్పుడైతే ఆయన చదువుకున్నాడో 8వ తరగతి చదివేటప్పుడు ఆయన దోస్తు ఒక ఆయన బ్రాహ్మణ దోస్తు ఏ ఇబ్బందులు ఉన్నా ఓడినా గెలిచినా ముందుండే వ్యక్తి షబీర్ గారు. కాబట్టి ఈ కార్యక్రమం అటెండ్ చేసేవాడు. కానీ ఈ పరిస్థితి ఎంత దోమకొండ యొక్క హెల్త్ సెంటర్ 50 పడకల హాజరు శాంక్షన్ అయింది కాబట్టి ఆయన హెల్త్ మినిస్టర్తో మీటింగ్ ఉన్నప్పటి రాలేకపోయింది. కాబట్టి ఆయన తరపున మీ అందరినీ క్షమించమని చెప్పేసి కోరుతా ఉన్నాను దయచేసి. ఎందుకంటే మీరు లేనిది ఈ ప్రభుత్వాలు లేవు, మీరు లేనిది ఏ రాష్ట్రం కూడా నడవదు. ఎందుకంటే మీరు యొక్క వెన్నుముక లాంటి వారు. ఈ యొక్క బీసీ వర్గాలు కానివ్వండి, ఎస్సీ వర్గాలు కానివ్వండి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే మీ అందరు తప్పనిసరి చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక వెన్నుముకలో చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనకంటే వచ్చే రోజుల్లో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బీసీ వర్గీకరణలో భాగంగా రేపు స్థానిక ఎలక్షన్లో తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పించి మీ యొక్క 40% రిజర్వేషన్లు ఏమని చెప్పి మీ అంతా తెలియజేస్తున్నాను. క్లియర్గా చెప్పాను. మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి 40% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ తీర్మానం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజం కొరకు తమ తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని తెలుసుకోలేకపోయేసి బాధపడడం జరిగింది. గురించి ఎందుకు మనం పడేవాడిని ప్రతిసారి పాల్గొనటువంటి ఎందుకు చేయాలి. గతం ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉపాధి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి మహోన్నతులైనటువంటి జ్యోతిబా పూలే గురించి మనం అనుకోవాలంటే ఒక సాంఘిక ఉద్యమాన్ని వారు చేపట్టి అంటరానితనానికి వ్యతిరేకంగా కుల వ్యవస్థగా మరి సమాజంలో కూడా మార్పుకు చదివే ముఖ్యమని చెప్పి భావించి వారు ఒక గొప్ప పుస్తకమైనటువంటి గులాంగిరిని పుస్తకాన్ని వారు రాయడం జరిగింది.
అదేవిధంగా సత్యశోధ సమాజాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. సత్యాన్ని శోధించడం, సత్యాన్ని తెలుసుకోవడం ముఖ్యమని చెప్పేసి వారు సమాజం లోపల మార్పు కొరకు ఆనాడు ప్రయత్నించడం జరిగింది. మరి ఇటువంటి వారి యొక్క చరిత్ర మనం తెలుసుకోలేకపోవడం బాధాకరం. మరి ఇప్పుడిప్పుడే అటువంటి చరిత్ర బయటికి రావడం జరుగుతుంది. ఒక ఆఫ్రికన్ సామెత ఉన్నది, అంటే వేటగాడు ఏం చేస్తాడట, ఊళ్ళోకి వస్తాడు, అట్లా వేటకు పోతాడు, వస్తాడు, వచ్చేసి పులి వచ్చిందిరా, నేను షికారు చేద్దాం పోయే వరకు సడన్గా పులి వచ్చింది, రాగానే దాని మీద పడి చీరి చంపేసినా అయిపోయింది, ఇప్పుడే వస్తున్నా పులిని చంపేసి వచ్చినా అని చెప్తాడు.